కుంభరాశి వారు ఆరోగ్యరీత్యా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తోంది. సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ధన ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. సహోదరుతోటి ఆస్తి సంబంధించిన విషయవహారాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానం సంబంధించిన విషయవహారాలు మీరు చక్కగా ఉన్నాయి. సంతానాభివృద్ధి బాగుంటుంది. ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఒక అనుకోని సంఘటనలో చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఎప్పుడో కొన్న స్థిరాస్తి విలువ పెరగడం, దాన్ని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఆలోచిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఉన్న స్థిరాస్తిని కాపాడుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రాశ్యాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. అయితే ద్వితీయంలో శని వీరికి బలంగానే ఉన్నారు. కుటుంబ పరంగా ధనం పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా వచ్చినప్పటికీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు, ఖర్చుల వల్ల, సంతానం వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా స్టమక్ సంబంధించిన ఇష్యూ వ్యవహారాలు, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. ఏం చేస్తున్నాం, ఎలా వెళ్తున్నాం, మనం ఇలాగే ఉంటామా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్కి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థానచలనం అనేది ఏర్పడుతుంది. స్థానచలనం కావచ్చు లేదా లే ఆఫ్ కావచ్చు, ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. వివాహ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పుడో సంబంధం చూశారు, రాలేదు, మళ్ళీ వస్తారా రాదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనసులోంచి తీసేసేయండి. ఎందుకంటే మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం కలిగే విధంగా శుభవార్తను వింటారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావరి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in